ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ ఈ రోజు దినఫలాల్లో ఏం కనిపించబోతుంది, అలాగే మీరు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు దినఫలాల ప్రకారం పొందుకోబోతున్నారు. వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే, మీరు మీ యొక్క కెరియర్ కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి, అంటే ఏ పని చేస్తూ మీరు ఆదాయాన్ని గడిస్తున్నారో, అంటే కొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన పని చేస్తూ వారు డబ్బైతే సంపాదిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. అంటే ఆదాయ మార్గాన్ని అభివృద్ధి పరచడానికి లేదా మరొక ఆదాయ మార్గాన్ని పొందుకోవడానికి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. అయితే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మలుపునైతే తీసుకుని రాబోతుంది. ఆ మలుపు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అనుభవజ్ఞుల సలహాతో మీరు నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మీకు శుభదాయకమైన ఫలితాలైతే లభిస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మీరు సానుకూల పరిణామాలనైతే చూడబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీపైన ప్రశంసల వర్షాన్నైతే కురిపించబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు ఇదివరకు మీతో సఖ్యతగా లేని వారు కూడా ఈరోజు మీతో చాలా క్లోజ్ గా మాట్లాడతారు. కానీ ఒక విషయంలో, అంటే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కారణంగా మీరు ఒక ఇబ్బందినైతే ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి సానుకూల పరిణామాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపారం దినదినం అభివృద్ధి చెందే విధంగా వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులైతే మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకొని వస్తారు. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, మీ ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. కానీ అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ గా అనిపించకపోవచ్చు. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తి పరిచయం కూడా ఈ రోజు మీకుంటుంది. ఆ వ్యక్తి మూలంగా కూడా మీ యొక్క లైఫ్ లో చాలా మార్పులనైతే మీరు భవిష్యత్తులో చూడబోతున్నారని చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ప్రయాణాల వల్ల లాభదాయకమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలి అనుకునేవారు దానికి సంబంధించి ఒక ప్రణాళికనైతే ఈరోజు రచించుకోబోతున్నారు. అంటే ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.